ప్రిజం ఫోరం ఫర్ ఐఐటి జేఈఈ అండ్ మెడికల్ వారి తీన్మార్ వార్తలు. गोरमाटी भिया बाय से राम राम याडी से वारू छो के वारू रो छो तमुन काय दो मंचिगा छो सरे मंगली काय करे ना चाचा तीन मार वार्तला रामलम्मा तो करन केले रे चोगनी काय छे रामलम्मा भार में नाके मयत दगरी आइसु आ वार्तल मस्त रच सेसामलो वेलकम टू तीन मार वार्तल ముందుగాల హెడ్లైన్స్. ముఖ్యమంత్రి కుర్చీ మీద కులం దస్తి మాకే ఇయ్యాలని హనుమంతన్న కుస్తీ. జై సమైక్యాంధ్ర పార్టీకి జనం కరువు సన్నాసుల సంఘానికి సరికొత్త రూపు. కెనడా దేశంలా తెలంగాణ ధూమ్ ధామ్ ఆడి పాడి ఎగిరి దుంకిన అక్కడోళ్ళు. కెమెరాల ముంగట నోరు జారిన కేజ్రీవాల్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్న సారు వీడియో. అబ్బా లీడర్ అంటే ఇట్లుండాలే, ఇసొంటి మంచి ముఖ్యమంత్రి అయితే సార్ కొట్టుకపోయిన దారిద్ర్యం అంతా మళ్ళా పట్టుకుంటది అని ఓట్లేసి పబ్లిక్ చెప్పుకుంటారు కదా. కానీ ముఖ్యమంత్రి మీద మీకు ఎన్ని ఆశలున్నా అవన్నీ మూసినదిలో ఓసిన మురికి నీళ్ళ లెక్కనే. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, ఎసొంటోళ్ళు ఉండాలి, సీఎం పోస్టులో కూర్చొని మనిషికి రంగు రుచి చిక్కదనం ఎట్లుండాలనో పబ్లిక్ కాదు లీడర్లు డిసైడ్ చేస్తారు. మీరు నోరు తెరిచి చూడాలి, అంటే ఈ స్టోరీ చూడాలి అని. తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీ మీద కులం రాయి కూర్చున్నది. తెలంగాణ ఫస్ట్ సీఎం ఎస్సీ మనిషి అవుతాడా, బీసీ మనిషి అవుతాడా, లేకపోతే రెడ్డి మనిషి అవుతాడా అనేది ఇప్పుడు లేటెస్ట్ చర్చ ఏడా చూసినా. ఈ ముచ్చట తెర మీదకి వచ్చేటందుకు ప్రధాన ఉద్యమకారులు కేసీఆర్ సార్ 1, జైరాం రమేష్ సార్ 2, చంద్రబాబు సార్ 3. వీళ్ళు ముగ్గురు లీడర్లు కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీకి కులం కుంపటి తయారు చేసిండ్రు. పిల్ల ఉట్టక ముందుకే కులం కులంద అలిగించారు. జైరాం రమేష్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దళితుడే ముఖ్యమంత్రి 200% నిజం అన్నాడు. మేం గంగరమోనా పుడితేనే చేయి గుర్తు జెండా పట్టుకొని పుట్టినాం, మమ్మల్ని కాదని గాళ్ళకెట్లిస్తారని చేయి గుర్తుల జంగు మోపైంది. ఈ హనుమంతరావు ఇస్తే బీసీలకే ఇయ్యాలని మంకు పట్టు మీద ఉన్నాడు. బీసీకి ఇంతవరకు రాలే కనుక బీసీలు కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఇన్నేళ్ళలో ఉన్నటువంటి రాజకీయాలలో అందరికంటే ఓటర్లలో మేము ఎక్కువ ఉన్నాం, మెజార్టీ ఉన్నాం. వీళ్ళ కథ ఇట్లుంటే కేసీఆర్ సార్ది అందరికంటే ముందుగాల ముచ్చట. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని 5-6 ఏళ్ల కిందనే చెప్పేసిండు. దళితుని చేస్తాడా, అభిమానుల కోరిక మేరకు ఆయననే ఉంటాడా అని తర్వాత ముచ్చట. గాని సీఎం కుర్చీ మీద కులం తువ్వాల వరిచింది మాత్రం కేసీఆర్ సారే ఫస్ట్. ఈయన అన్నాక మేమనకపోతే బాగుండదు అనుకున్నాడో ఏమో గాని కాంగ్రెస్ పెద్ద మనిషి కూడా దళిత భజన ఎత్తుకుండు. కేసీఆర్ సార్ ముందుగాల మాట అని ఇప్పుడు వెనకాడికి వేయకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా జరంత ఆలోచన చేస్తుండే. ఆట కులం కాడికెళ్ళి మొదలు పెడితేనే గమ్మతుంటదని వాళ్ళు కూడా ఇప్పుడు తయారైనరు. వీళ్ళ కథ ఇట్లుంటే అంతరిక్షవాసి నారా చంద్రాలు ఇంకో ముచ్చట. ముఖ్యమంత్రి కుర్చీకి బీసీ ముసుగు తొడిగిన ఉత్తమ కులగజ్జి నాయకుడు ఈ సిత్తారి. ఈయన పార్టీని పట్టుకొని తిరిగినంతసేపు బీసీని ముఖ్యమంత్రి వాసన కూడా చూడనీయలే, పార్టీ పెద్ద పోస్టు దగ్గరకు కూడా రానియలే. కానీ రాష్ట్రం విడిపోయినాక తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావాలంటున్నాడు. నవగ్రహాలన్నీ ఒకటే కక్ష మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఈడ గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తా అంటున్నాడు. ఇప్పటికైతే తెలంగాణ ముఖ్యమంత్రి పోస్టు ఎస్సీ బీసీల చుట్టే తిరుగుతున్నది. ఇంకా కొన్ని రోజులు అయితే ఉమ్మాయ డక్కాయ అందరు జమ అవుతారు ఇళ్లకు. సంపూర్ణ తెలంగాణ సాధనేమో గాని సంపూర్ణ కులగజ్జిని సాధించిన ఖ్యాతి మాత్రం తెలంగాణకు వచ్చేటట్టే ఉన్నది. ఇక మొత్తానికి మొత్తుకున్న తీరు కొత్త పార్టీకి పురుడు పోసిండు కదా గా పీలేరు పిల్లగాడు. కిరణాల్ మహారాజు పార్టీని ముందుకు తీసుకుపోతందుకు సైన్యాన్ని కూడా మంచోళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక్కొక్క రాజకీయ మేలిమి ముత్యం అనుకోరాదు. గంతకు తగ్గ బొంతన్న మాటకు ఇది పక్కా సూట్ అవుతుంది. చూడుండ్రి, మీరు కూడా కరెక్టే అంటారు. సన్నాసులు రాసుకుంటే బూడిది రాలుతుందో రాలదో తెలియదు కానీ సీమాంధ్ర దిక్కు మాత్రం పార్టీ రాలింది. అదే జై సమైక్యాంధ్ర పార్టీ. పురిటి నొప్పులు ఎక్కువ వర్కాల డాక్టర్లు చెప్పిన టైం కంటే 2 రోజుల ముందే ఆపరేషన్ చేసి డెలివరీ చేసిండు పితృ సన్నాసుల వారు కిరణాలు. పార్టీ ఇంత కస్తి కానుపు మీద ఉంటే దాని పరిరక్షణ సన్నాసుల సంఘం ఇంకా గమ్మతున్నది. రాజకీయాలకు ఇబూది పూసి ఆయన కూడా ఇంత నెత్తికి రాసుకున్న లగడానంద స్వాముల వారు జై సమైక్యాంధ్ర పార్టీకి మేనమామసంటి సలహాదారుడు. వీళ్ళు కాకుండా ఉప సన్నాసులు సాయి ప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బమరాలు, హర్ష కుమారాలు, శైలజానాథులు, పితాని సత్యనారి స్వామి.
జనరల్ సన్నాసులు తులసిరెడ్డి, కేసిరాజ్ శ్రీనివాసు, టి దొరస్వామి, ఎంవి రత్నబిందు, జి గంగాధర్. కోశ సన్నాసి గారు గమిడిపాటి రామ్మూర్తి. ఇక సభ్య సన్నాసులు ఇంకో ఇద్దరు. ఇప్పటిదాకా సన్నాసి పార్టీలు ఉన్నది గీళ్ళే. ఉన్నోళ్ళందరికి పోస్ట్ ఇస్తే కూడా పార్టీ పూరాగా నిండలే. ఇలా తులసిరెడ్డి గారు టీవీల ముంగట సొల్లు ముచ్చట్లు చెప్పేందుకు ఎక్కడికొస్తుండొచ్చు, కానీ తట్టిమోళ్ళు ఎందుకు పనికొస్తారో ఎవరికి తెలియదు. ఇంకా ఈ సన్నాసుల స్వచ్ఛంద సంస్థ రేపు పొద్దుగాల ఇడిపోయిన రాష్ట్రాన్ని కలిపేందుకు పోరాటం చేస్తుందట. పిచ్చోని చేతిల రాయి లెక్క బెర్లిన్ కూడా కూలగొట్టిన రాయి పట్టుకొని ఇదే ఆయుధం అంటున్నాడు నల్లారి. ఈ సన్నాసుల సంఘాన్ని తీసుకొని రాయి చేతిలో పట్టుకొని ఫస్ట్ అడుగు తెలంగాణలోనే వేస్తా అంటున్నాడు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణలో జగ్గారెడ్డి తప్పేవాడన్న దేకేటోడు ఉన్నాడా? తెలంగాణ జనం ఇప్పుడు ఆంధ్ర అనే పదం వినే మూడ్లోనే ఉన్నారా? నల్లారి ఇది లత్కోర్ పంచాయత్ తయారు చేస్తాను, కాకపోతే ఇంకేంది? కనీసం నీ పార్టీలో పబ్లిక్ దగ్గరకు వచ్చే లీడర్ ఒక్కడన్నా ఉన్నాడా చెప్పుర్రి? 120 కోట్ల మందితో ఇట్టించుకున్న వాళ్ళు, రాజ్యాంగం మీద బురద తల్లిన వాళ్ళే నాయే. వీళ్ళని పట్టుకొని నువ్వు సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నావంటే దాని భవిష్యత్ కళ్ళకు చక్కున మెరుస్తున్నది. బయటి దేశంలోకి వెళ్ళి ఒక వార్త పట్టుకొచ్చినాం. దేశం బయటిదే అయినా కథ మాత్రం మన తెలంగాణ కథనే. తెలంగాణ ముచ్చట ఇంకేమున్నది, అంతా అయిపోయింది కదా అనుకునేరు. అయిపోయిందనే ఆడ ఏదో చేస్తున్నారు, అదేందో చూద్దాం. ఓవర్ టు కెనడా. తెలంగాణ రాష్ట్రం వస్తే మన దిక్కు పటాకులు కాల్చుకునుడు, మిఠాయిలు తినిపించుకునుడు, రంగులు పూసుకునుడు అన్ని చేసినాం కదా. మరి బయటి దేశంలో ఉన్న తెలంగాణ బిడ్డలు 60 ఏండ్ల తన్లాటకు ఫలితం దొరికినందుకు ఏం చేస్తున్నారు, ఎట్లా ఖుషి అవుతున్నారో చూడాలి కదా మరి మీరు కూడా. అందుకే మన బయట దేశం కెనడాలున్న టొరంటో లష్కర్ల ఆడున్న తెలంగాణ బిడ్డలంతా ఒక్క తాన జమైనరు. సంపత్ బలమోని, పవన్ కొండం, సుమన్ ముప్పిడి, నవీన్, మహేందర్, మూల శ్రీనివాస్, సింగారం శ్రీనివాస్ వీళ్ళంతా పెద్ద దావత్ చేసిండ్రు అనుకోరాదు. తెలంగాణ వచ్చిన పండుగను ఎట్లా చేసుకుంటున్నారో ఇక మీరు కళ్ళతో చూడుండ్రి. వాళ్ళు ఇంకా జరంత సంతోషంతో తెలంగాణ సంబరాలు చేసుకోవాలని తీన్మార్ వార్తలోనూ ఒక డ్రామా కూడా తయారు చేసి పంపినాం. వాళ్ళు చూసి అది మస్తు ఖుషి అయినరట. పోరగాళ్ళు పెద్దోళ్ళందరూ సంతోషంతో ఎగిరి దుంకినరట. మరి వాళ్ళు చూసిన డ్రామా మీరు కూడా చూడాలి కదా. ఇగో చూడుండ్రి. ఇంతకు మరి మా ఊళ్ళు బాగున్నావా మల్లన్న బావా? బాగున్నా కోడలమ్మా, నువ్వు బాగున్నావా? బానే ఉన్నామే. మా కొడుకు ఎటు పోయిండ్రా? కొలువు కూడా అట్లా నా బిడ్డ ఎండలో కూడా వచ్చి నువ్వు కూసోయే. కుంపతి సల్లగొట్టది మంచిగా తాగుతావే బావా? జర నీ బిడ్డ తాగుదాం. అమ్మా నీ కడుపు చల్లకుండా బిడ్డ, జర చల్లగా అయింది ఇప్పుడు పానం. మళ్ళీ ఎప్పుడు వస్తావే మరి? అంటే ఇప్పుడు వెళ్ళిపోమన్నట్టు అయ్యింది. ఏముంటది బిడ్డ, ఇంటికాడ కోడి పిల్లలు ఆగమైతే. అయ్యో మీ కొడుకు వచ్చేదాకా నన్ను ఉండవా? వస్తాడా బిడ్డ ఇప్పుడు? ఇప్పుడు ఏడొసరే వచ్చే వరకు రాత్రి అవుతుంది. సరే తీ బిడ్డ, మరి మా కొడుకు వచ్చేదాకా ఉంటా. మరి ఇంత దూరం వచ్చి కలవకపోతే ఏమనుకుంటాడు, మనసులో బాగా పెట్టుకోడా? అయ్యో ఊకేనంటే కదా, గుండె తట్టే ఉన్నాడు. సరే మళ్ళీ వచ్చినప్పుడు అయితే మా ఇంట్లో గింత బువ్వ తినాలి చెప్తున్నా. ఇప్పుడు లేదా? జర్రంత తినరా, అదే చింతకాయ తొక్కు నూరునా. చింతకాయ తొక్క అయితే జర పుల్ల పుల్లగా మంచిగా ఉంటది బిడ్డ. అప్పటిదాకా ఇట్లే ఉంటావా? జర్రంత తినరా అదే. వద్దు బిడ్డ వద్దు. ఏ నీ కూడా చేతి వెళ్ళ తినవా ఏంది? వల్లరా వల్ల. అయ్యో నీ కొడుకు కోపం చేయడా ఇంత పెట్టొద్దని? తినే జర్రంతా పెట్టిపో బిడ్డ, మరి బుక్కరంతానే పెట్టు మరి. ఒకటి ఒకటి బుక్క తెచ్చినావుగా తల్లి. కడుపు నిండా తినే, అస్సలు సిగ్గుపడకు. నాకేం సిగ్గురా, ఏం కాదు తీ బిడ్డ తింటా. అయ్యో
జరంత పెట్టుకోరా అదే మామ. ఏ వద్దు బిడ్డ సరిపోయింది. అస్సలు ఇంట్లో పక్కగా అవుతున్నావు చూడు. ఏం చేస్తాం బిడ్డ అట్లుంది. ఆయన వచ్చే వరకల్లా చీకటి అవుతుందే. ఏడుంటో అప్పటిదాకా గీనకి ఇట్లా వరకు. వద్దు తీ బిడ్డ అట్ట పోయి వస్తుంది. నాకు తెలుస్తుంది, నువ్వు మళ్ళా రానే రావు. ఇంటికి అత్తమ్మని అడిగినట్టు చెప్పు. లేదు బిడ్డ వస్తా మళ్ళీ వస్తా. నాకు తెలియనా ఏంది, నీ జీవం అంతా కోడి పిల్లల మీదనే ఉంటది నాకు తెలుసు. పోయొద్దు నారా మరి. ఎట్లా పోతావో ఏమో. రంగోన్ సర్వీస్ ఉన్నది కదా బిడ్డ, బస్సుకు పోతా. ఆటోలు మస్తుగా నడుస్తున్నాయి, అర్ధ గంటకు ఒకటి ఉన్నది. ఉందా ఆటో? సరే బిడ్డ మరి పోయి వస్తా. కొడుకును కూడా అడిగినట్టు చెప్పు, అందరిని అడిగినట్టు చెప్పు. జాగ్రత్త మామ జాగ్రత్త. సరే జాగ్రత్త పోయిరా. చాలా అత్తమ్మని అడిగినా చెప్పు. చెప్తా చాలా మంచి కోడలు. చూసినరా నిన్ని అలా గిట్లుంటాయి ప్రేమలు అని చెప్పేందుకు చేసినాం అన్నట్టు. కానీ గమ్మత్తున్నది ఈడ కూర్చొని ముచ్చట పెడితే. అబ్బా ఏసీ గీసి సల్లగున్నది. ఇంత సల్లగున్న దాంట్లో కూర్చొని మమ్ములను వార్తలు తీసుకురమ్మంటది రాములమ్మ. అందుకే ఇవాళ నేను రాములమ్మని బయటికి పంపించి వార్త తీసుకురమ్మని చెప్పిన. ఎంత కష్టపడుతున్నదో ఏమో పాపం. ఒక్కసారి చూద్దాం మనం కూడా. రాములమ్మ ఏడున్నావు? రాములమ్మ రాములమ్మ రాములమ్మ. చిత్తు కాగితాలు ఏరుకుంటున్నట్టుంది కదా. అయ్యో మంగ్లీ వచ్చినావా? వచ్చినా. ఏమైంది? వార్త తెస్తాని పోతీవి కదా, ఏమైంది తల్లే? ఇగేంటి తెస్తున్నా. ఏంది? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ దగ్గర తెస్తుంటివి కదా వార్త. గా రాళ్ళు బొగ్గు రూపాయి చూపిస్తున్నవేంది? అయ్యో మంగ్లీ ఇవే ఇప్పుడు ప్రధాన వార్తలు. అయ్యో ఏమైంది రాములమ్మ నీకు పాపం? గవి వార్తలా? ఇక చూడుండ్రి, రాళ్ళు రప్పలు చూపించి అవి వార్తలని చెప్తుంది మా రాములమ్మ. అయ్యో మంగ్లీ ఇవి రాళ్ళు కావు, కిరణ్ కుమార్ రెడ్డి సార్ పార్టీ ఆయుధాలు. అదేంది? రాయి బొగ్గు రూపాయ? అవును మంగ్లీ, ఈ రాయి బెర్లింగ్ కూడా ఊలగొట్టినప్పుడు ఊసిపడ్డ ముక్క. ఏం చేస్తాడా రాయితోని? ఈ రాయిని ముంగట పెట్టుకొని పూజ చేస్తాడు. ఇది ఎప్పుడు కరిగితేప్పుడు సమైక్యాంధ్ర సాధన సంపూర్ణమైతుంది అన్నట్టు. రాములమ్మ రాములమ్మ రాములమ్మ. ఏమైంది మంగ్లీ అట్లా నవ్వుతున్నావు? రాయి కరుగుతుందా రాములమ్మ? నీ పిచ్చి కాకపోతే. కరగబెడతా అంటున్నాడు కిరణాలు సారు. సరే అది ఓని గాని గా బొగ్గు ముక్కేందుకు? ఇది తెలంగాణ బొగ్గు. ఏ చోరీ, నేను అడిగింది అది ఎక్కడికెళ్ళి తెచ్చిండ్రని కాదు. ఆ దానితోని నల్లారి కిరణాల సారుకు ఏం లాభం అని అడుగుతున్నా. ఓహో ఇదా, తెలంగాణలకు కరెంటు కావాలంటే గీ బొగ్గే కావాలంట కదా. మరి తెలంగాణ వాళ్ళకి ఏమద్దనుకుంటే? గిదే బొగ్గుకి నిప్పు పెడితే మొత్తం కాలినాక బూడిద వెళ్తది కదా. అవును, బొగ్గు కాలినాక బూడిదే అవుతుంది. గా బూడిద తీసుకొని అలా పాటోలకు తలా ఇంట బొట్టు లెక్క రుద్దుతారన్నట్టు. అట్లెందుకు? సన్నాసులకు ఆ బొట్టే అందంగా ఉంటది. అంటే ఆడ రాయి కరగకపోతే ఈడ బొగ్గు కాల్చి బొట్టు పెట్టుకుంటారన్నట్ట? అవును మంగ్లీ, ఎగ్జాక్ట్లీ. మరి రూపాయి బిల్ల పట్టుకున్నావు అదెందుకే? ఇదా మంగ్లీ జై సమైక్యాంధ్ర పార్టీకి ఆఖరి ఆయుధం. ఎట్లా? తెలంగాణకు రూపాయి ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పే కదా. అవునవును, నిండు అసెంబ్లీలో చెప్పిండు గీ ముచ్చట. అదే ఈ రూపాయి. అదే గాని ఈ రూపాయి బిల్లతోని నల్లారి కిరణాలకు ఏం పని? ఏమొస్తది ఆ రూపాయికి? ఏం లేదు మంగ్లీ, రాయి గరగకపోయే వరకల్లా బొగ్గు బూడిద ఊసుకుంటారు అనుకో. ఆ బూడిద ఊసుకొని పాత గిన్నెలకి రూపాయి వేసుకొని ఏ గుడి కాడ కూసినా సప్పుడు వేసేందుకు అక్కడికి వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఇక చూడు, ఏమైనా సప్పుడు వస్తున్నదా? ఏం వస్తలేదు. అదే రూపాయి చూపితే గలగల అంటున్నది కదా. ఇప్పుడు వచ్చిన దారులకు ఈ రూపాయి చూపితే ఎవరిని ఇటు దిక్కు చూసి ఇంకొక రూపాయి వేస్తారు. ఉత్త గుప్త ఎవరేస్తారు? ఎవ్వలేరు. అందుకే ఈ రూపాయి పెట్టుకున్నాడు. అంటే ఇవన్నీ ఏంటి రాములమ్మ? బొగ్గు రాయి రూపాయి ఇవన్నీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సారి కొత్త పార్టీ భవిష్యత్తు ఆయుధాలు. అంటే సార్ పని ఇట్లనే అవుతుందని ముందే ఎరికేనా ఆయనకు? తెలిసే వాటికే ఈ 3 పనికిరాని వస్తువులతోని మేనిఫెస్టో రాసుకున్నాడు. అబ్బా కేర్కాయకో మంచి వార్తగా ఇచ్చి రాములమ్మ. నేనంటే ఏమనుకున్నా మంగ్లీ? బంగారు సోనర్ తున్క. అమ్మో మళ్ళా ధ్యాజయ్ తల్లి నీకు ఉంటా.
ముఖ్యమంత్రి కుర్చీ తయారైందే నా కోసం, దాని కొలతలు నా నడుము కొలతలు బరాబర్ సరిపోతాయి అని చాలా మంది చెప్పుకుంటొచ్చిండ్రు నిన్నీయాల. అసంటోళ్ళ లిస్టు చదివితే ఇవాళ పొద్దుగూట్లే పడేదాకా కూడా ఓడవది. కానీ అండ్లకు ఇంకో కొత్త మనిషి వచ్చి ఏరిండు, అది కూడా కొత్త యాంగిళ్ళకెళ్ళి వస్తున్నాడు. ఆకాశంలోకి వెళ్ళి ఊసిపడ్డ మనిషి అనుకునేరు, కాదు కాదు, ఈడికెళ్ళొచ్చిండు చూడుర్రి. సీఎం కుర్చీ కోసం అందరూ మురుక చూసుకుంటున్నారు. ఇది మనకు తెలిసిన ముచ్చట్నే. వీళ్ళందట్లల్లా పెద్ద పిట్టే సర్వే సత్యనారాయణ సారు నిన్నేమో మాట్లాడిందంట. ఏం సారు, కూర్చుంటావా ముఖ్యమంత్రి కుర్చీ మీద? నేను రేసులో మాత్రం ఎన్నడూ లేను బాస్, ఉండకూడా. నేను పదవుల గురించి ఎన్నడూ ప్రాకులారా. ఎంత మంచి మాట చెప్పినవు సారు. అసలు పదవులే వద్దనుకునేటోళ్ళు ఈ దినాలలో ఎంతమంది ఉంటారు చెప్పు. రేపటి దినం నిజంగానే సోనియా గాంధీ గారు పిలిచి సర్వే గో కమాన్ టేక్ ఓవర్ మై బాయ్ అన్నదనుకో. అయ్యే నువ్వు బాయ్వా? రేపటి దినం నిజంగానే సోనియా గాంధీ గారు పిలిచి సర్వే గో కమాన్ టేక్ ఓవర్ మై బాయ్ అన్నదనుకో, నో నేను పోనమ్మా అంటాను. పోతావా పిలిస్తే? పదవుల కోసం పాకులాడంటివి కదా ఇప్పుడే. కాదనే ధైర్యం నాకున్నదా? అమ్మగారిని ధిక్కరించే ధైర్యం నాకు ఉంటుందా? అంటే పదవి మీద ఇష్టం లేకున్నా అమ్మ మీద భయంతోని పదవి తీసుకుంటా అంటావు. తప్పకుండా తీసుకుంటా. నువ్వు చెప్పేది ఎట్లుందంటే, నాకు బిర్యానీ అంటే అస్సలు ఇష్టం లేదు, అది చూస్తేనే కక్కొస్తది, కానీ అమ్మ తినమంటే మాత్రం కడుపుకు కష్టం అనిపించినా ఆవురావురు మంది తింటా అన్నట్టున్నది. అయినా ఇంకెవ్వరు గతి లేనట్టు నీకే ఇస్తదని ఎట్లా అనుకుంటున్నావు సారు? మంది మానబలం ఉన్నారు, బాగా చదువుకున్నా, మాట్లాడగలుగుతా, అందము చందము ఉన్నది, ఏ సినిమా యాక్టర్ కు తక్కువ లేను. నువ్వు సీఎం సీట్ అడుగుతున్నట్టు లేదు, సినిమాలల్లో ఒక్క ఛాన్స్ అని అడిగినట్టున్నది. ఈ 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా. దేనికి? సినిమాలకి రానికా? ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ. చరిత్ర సృష్టిస్తావా తండ్రి? దేంట్లా? గొప్పలు చెప్పుకున్నట్లనా? నా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో రాబోతుంది ఇప్పుడు. అదైతే ఖచ్చితంగా అవుతుంది. కుక్క దింపుకోకుండా పొంతన లేని మాటలు మాట్లాడినందుకు ఖచ్చితంగా ఎక్కిస్తారు గిన్నీస్ బుక్ లా. ఈసారి 5 లక్షల ఓట్లతో గెలిచి చూపిస్తాను నేను మీకు. ఇట్లా మోపైండు సర్వే సత్యనారాయణ సారు. ఈయన గెలుచుడు సీఎం అవుడు కథ ఏందో గాని గిసుంటి మాటలతోని జనాలకు పిచ్చెక్కిస్తున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ సారు అడుగేసినా సెన్సేషనే, అడుగేయకున్నా సెన్సేషనే. ఎందుకంటే ఆ మనిషే సెన్సేషన్ కాబట్టి. కేజ్రీవాల్ లేకుంటే పేపర్లలో వార్తలు లేవు, టీవీలో బొమ్మలు లేవు, ఉత్త పేపర్లకు టీవీలకే ఎందుకు పరిమితం అయిదాం అనుకున్నాడేమో కానీ మొత్తం మీద ఇంటర్నెట్ వాళ్ళకు కూడా ఫుల్ పని చెప్పిండు. యూట్యూబ్ తెరిసే సారు భాగవతమే వినిపిస్తున్నది, మీరు కూడా చూడుండ్రి మరి. నెత్తికి మఫ్లర్ తప్ప ఏ మచ్చలేని మనిషి, కండ్లకు కళ్ళద్దాలు తప్ప మనసులో ఏ కుళ్ళు లేని మానవుడని దేశం మొత్తం మీద కేజ్రీవాల్ సార్కు మంచి పేరున్నది. కాంగ్రెస్ బీజేపీ అసుంటి పెద్ద పెద్ద పార్టీల మీద ధైర్యంగా దండయాత్రలు చేస్తున్నాడు. సారుకు దండేసి దండం పెట్టేంత గొప్పోడని అందరు అనుకున్నారు గాని ఆయన కూడా అందరు అసుంటోడే అని ఒక వీడియో చూస్తే అర్థమైంది. మొన్ననైతే మోడీ మీద కేజ్రీవాల్ మన్నెత్తి పోసే కదా, ఆయన ఒక్కని మీదనే కాదు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మీడియా వాళ్ళు మోడీకి ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నారని టీవీల మీదకి కూడా ఎగిరిండు. కానీ కేజ్రీవాల్ సార్ కూడా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇయ్యని పోయి అంత అయిపోయినాక ఆడాళ్లతోని మార్కెటింగ్ మాటలు మాట్లాడే వీడియో ఒకటి కంప్యూటర్లో విడుదలైంది. నేను ఇప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలా పలానా లైన్ ఎక్కువసేపు చూపియ్యురి టీవీలా అని బతిమలాడుతున్నాడు. ఇగో उसी को ज्यादा चला दीजिएगा। मैंने वो चलेगा, अरे भाई जो हम तो मैंने भगत। उसी को ज्यादा चला दीजिएगा। मैंने वो चलेगा, अरे भाई जो हम तो मैंने भगत। ఈయన అడుగుడే ఆలస్యం, సరే అట్లనే వేస్తాం తీ అని ఆ ఛానల్ అయినా కూడా తలకాయ చూపుతున్నాడు. ఇది చూసిన వాళ్ళంతా మొన్ననైతే గిదే ముచ్చట మీద మోడీకి నీతులు వల్లించినవు, నీ నీతులు మందికి చెప్పేటందుకేనా నువ్వు పాటించావా అని తిట్టిపోస్తున్నారు సార్ను. అందులో తప్పేముంది, ఎయ్యమని బతిమలాడిండు తప్ప పైసలు చేయించుకుంటలేడు కదా అని ఆయన ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మొత్తానికి కేజ్రీవాల్ సార్ దగ్గుకుంటా గీ పని చేసిండు. ए भैया हैदराबाद गोड़ले पर कत्ता देखतो है कुणस गोड़ा पर देखतो है ओरन नाम रच वो मस्तु फेमस गुर्तु आय कोनी సుధీష్ రాంబోట్ల ఆయన మళ్ళా ఇవాళ వార్తల్లోకి వచ్చిండు చూడుర్రు ఒకపారి. ఈయన యాదుకున్నాడా మీకు? బాగా చూడుండ్రి, గదే సుధీష్ రాంబోట్ల అని దేడి దిమాక్ మేధావి. తెలంగాణ రాష్ట్రం ఇయ్యొద్దు, ఇచ్చేది ఉంటే హైదరాబాద్ తెలంగాణకి ఇయ్యొద్దు, తీసుకుపోయి దేశానికి 2వ రాజధాని చేయాలని మోకాలకు బోడగుండుకు లంకె పెట్టి మాట్లాడుతుండే చూడు గాపాటేలే. ఈయన తెలుగుదేశం పార్టీకి జూబ్లీహిల్స్ పైల్వాన్. ఈయన ఇదివరకు జనారణ్యంలో ఈయన ఒర్రుడు ఉత్తదే అయింది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ వచ్చేసింది కాబట్టి మనోనికి మళ్ళీ ఏం చేయాలనో అర్థం కాలే. నిన్నయాల మెల్లగా నిద్ర లేచి సైకిల్ గుర్తుకు రాజీనామా చేసి పోయి పువ్వు గుర్తు చెవులో పెట్టుకొని చూస్తున్నాడట. నిజంగా ఆయనకు అంబేద్కర్ సార్కున్న ఆదర్శాలుంటే ఇప్పటి కూడా అదే సిద్ధాంతంతో ముంగడి పోవాలే కదా.
సమైక్యాంధ్ర కోసం ఇంకా కొట్లాడుతున్న కొసర్ పార్టీల కడప దొక్కాలే కదా. కానీ సమన్యాయకర్తల ధర్మశాస్త్రం విడిచిపెట్టి హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు చేసిన పువ్వు గుర్తుల చెరీకైతున్నాడంటే ఏంది ఈయన కథ? అయిపోయిందా అప్పుడే? ఈయన చెప్పుకొచ్చిన హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని ముచ్చట ఒడిచిపోయిందా? సమైక్యాంధ్ర ముచ్చట హుసేన్ సాగర్ ముంచిండా అని అడుగుతున్నారు జనం. చంద్రబాబులో లేని సుగుణం పువ్వు గుర్తులో ఏం కనిపించొచ్చు ఈయనకు? మేధావనటోడు వాడు నమ్మిన సిద్ధాంతానికి ఎప్పుడు కట్టుబడే ఉంటాడు. ఇట్లా ఓట్లు దగ్గరకు వచ్చినప్పుడు ఒక సిద్ధాంతం, ఓట్లు లేనప్పుడు ఇంకో సిద్ధాంతం ముంగటేసుకొని తిరగడు కదా. అయ్యా సుధీష్ రామ్ బొట్ల, నీకు పార్టీలు మార్చుడు, సిద్ధాంతాలు మార్చుకున్నాడు బొట్లతో పెట్టిన విద్య కావచ్చు, కానీ జనం ముందుగాలా చూసిన రామ్ బొట్లనే చూస్తారు. ఇప్పుడు కూడా యాది పెట్టుకో అంటున్నారు. కింగులా కనిపిస్తున్నాడు, మరి వంగి వంగి దండాలెందుకు పెడుతున్నాడు? మీ ఊర్లో ఓట్లు పెడుతున్నారా? పెడితే ఎవరికొచ్చింది రిజర్వేషన్? బీసా, ఎస్సా, ఎస్టా, జనరలా, లేక లేడీస్కి వచ్చిందా అని అంటుంటాం కదా. కానీ కర్నూలు జిల్లా నంద్యాల కాడ ఒకళ్ళు పోటీ చేస్తున్నారు. కానీ ఎన్నికలకే వీళ్ళు కల తెచ్చిండ్రనుకో రాదు. ఎవరో చూడుండ్రి మరి. మున్సిపాలిటీ ఓట్లల్లో ఇప్పుడు అస్సలు కల వచ్చింది. ఇన్ని రోజులు ఆడోళ్ళు మగోళ్ళే పోటీ చేద్దరు కదా, కానీ కర్నూలు జిల్లా నంద్యాలలో హిజ్రా కూడా రంగంలోకి దిగింది. మేం మనసులమే, మాకు కష్ట నష్టాలు తెలుసని నామినేషన్ వేసింది. మేము కష్టాన్ని నష్టాన్ని చూడగలుగుతాము, ప్రజలకు చేరువ కాగలుగుతామనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు ఓటును నేను రాజకీయంలోకి వార్డు మెంబర్గా నేను పోటీ చేస్తున్నాను. కానీ రావాల్సిందే ఇసొంటి వాళ్ళు. దేశంలో అందరికి సమాన హక్కులు అన్నప్పుడు ఇసొంటి వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి. వీళ్ళు రాజకీయం చేయొద్దు అని ఏడన్నా ఉన్నదా? పోటీ చేయాలి, గెలవాలి. అయితే ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటంటే, ఈ హిజ్రా మీద పోటీ చేసిన వాళ్ళు ఓడిపోయిండ్రే అనుకో, చిన్న కథ కాదు, చిన్న ముచ్చట నడవదిగా. ఆల్ ద బెస్ట్ మరి. కొంతమంది కూసున్న కాడనే జీవిడుస్తారు, ఇంకొంతమంది పెద్ద పెద్ద బంగ్లాల మీదకెళ్ళి వడ్డా చచ్చిపోరు. ఉంటే అసంటూ ఉంటాయి, లేకపోతే ఇంకో తీరు ఉంటాయి. సావులు కానీ అపాయాలు కానీ. కానీ మూడో రకం సావులు ఉంటాయి, ఆపతులు ఉంటాయని ఈ ముచ్చట చూస్తేనే అర్థమవుతుంది. గాసారం బాలేకపోతే తాడే పామే గరుస్తుంది అంటారు చూడు, అట్లనే అయింది. ముందుగా ఒక ఆయన సంగతి చూద్దాం. మన పక్క రాష్ట్రంలో ఉన్న విజయవాడ కడైంది ముచ్చట. ఇగో గీన పేరు వెంకట్రమణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తూర్పు గోదావరి జిల్లా ఇలా సొంతూరు. ఇక ఆడికెళ్ళి బెల్లం అమ్మే తందుకు ఖమ్మం పోయిండట. ఆడ అమ్మి ఆ పైసలు తీసుకొని మళ్ళా రాజమండ్రి పోదామని పోతున్నాడట. అయితే విజయవాడ బస్టాండ్ లో పాట పాడదామని బాత్రూమ్ దిక్కు పోయిండట. అప్పటికే బాత్రూమ్ లో ఒక మనిషి తుపాకీలో తూటలు నింపుతున్నాడట. అది చక్కగా నింపరాకపోయే వరకలా అది ఆయంత వెళ్ళి బయట ఉన్న ఈ మనిషి తొడకు దిగింది చూడురి. అంతేనా పెద్ద మనిషి? మరి బాత్రూమ్ కానీ వెళ్ళానండి, దెబ్బేల శబ్దం వచ్చింది అంతే. నా కాళ్ళలో పేలిందని నేను అనుకోవట్లేదు, పైన చూస్తున్నాను అందరూ, నా కాళ్ళ నుంచి బ్లడ్ వచ్చేసింది అంతే. ఈయనక తిట్లుంటే ఇంకొక ఆయనది ఇంకా గమ్మత్ ముచ్చట. ఖమ్మం జిల్లాలో ఒక ఆయన చీకటైనాక బీడి దాగి మోర్ల పడేసిండట. ఆ మోరి పాడుగాను అట్లా పోరగాలు కాల్చుకునే రాకెట్ పటాకు ఉన్నదట పేలంది. ఈయన వేసిన బీడి సురుకు ఆ రాకెట్ కంటుకొని బుస్సు నురుకొచ్చి బీడేసిన ఆయన గుండెలే దిగింది. కథం దెబ్బకే జీవిడిచిండు చూడు. ఆడనేమో కడుపు ఖాళీ చేసుకుంటందుకు బాత్రూమ్ దగ్గర పోగానే తుపాకీ వేలి దవకాండ్ల పడే. ఈడనేమో తాగిన బీడి సురుకు రాకెట్ రూపం నురుకొచ్చి పానం తీసే. ఈ రెండు ముచ్చట్లలో ఎవరన్నా ఊహిస్తారా గిసోటి కష్టం వస్తుందని? ఆజే తీన్మార్ వార్తలు ఏ అంటే తీన్మార్ వార్తలు ఇవి అన్నమాట. మళ్ళీ ఇంకో రోజు కలుసా. బాయ్ సెన్నూన్. ప్రిజం ఫోరం ఫర్ IIT, JEE అండ్ మెడికల్ వారి తీన్మార్ వార్తలు.